పార్ట్ 1. రాత్రి 12 తర్వాత ఆ ఇల్లు మేల్కొంటుంది. విశాఖపట్నం దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం, పేరు చందనపల్లి. ఆ ఊరిలో ఒక పాత బంగ్లా ఉంది. అందరూ దాన్ని రావు బంగ్లా అని పిలుస్తారు. ఆ ఇల్లు 20 ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఎవరైనా దానికి దగ్గరికి వెళ్లాలంటే కూడా భయపడతారు. ఎందుకంటే రాత్రి 12 తర్వాత ఆ ఇంట్లో లైట్లు వెలుగుతాయి అంటారు. కిటికీలు స్వయంగా తెరుచుకుంటాయి అంటారు. మరియు లోపల ఎవరో నడుస్తున్న శబ్దం వస్తుంది అంటారు. కానీ నిజం ఎవరికీ తెలియదు. ఆ రోజు వచ్చిన కొత్త అబ్బాయి. ఆ ఊరికి ఒక కొత్త అబ్బాయి వచ్చాడు. పేరు అర్జున్. అతను ఒక ఫోటోగ్రాఫర్. హాంటెడ్ ప్లేసెస్ ఫోటోలు తీయడం అతని హాబీ. గ్రామంలో ఉన్న పెద్దలు అతనికి చెప్పారు, బాబూ, ఆ రావు బంగ్లా దగ్గరకి పోకండి. అక్కడ ఏదో ఉంది. అర్జున్ నవ్వాడు. అంటే అక్కడ మంచి ఫోటోలు దొరుకుతాయి అన్నమాట అన్నాడు. రాత్రి 11:45. అర్జున్ కెమెరా తీసుకుని బంగ్లా దగ్గరికి వెళ్లాడు. చంద్రకాంతిలో ఆ బంగ్లా మరింత భయంకరంగా కనిపించింది. గేటు స్వయంగా క్రీక్ అంటూ తెరుచుకుంది. అతని గుండె వేగంగా కొట్టుకుంది. కాని అతను ముందుకు వెళ్లాడు. ఇంటి తలుపు దగ్గరికి వచ్చేసరికి ఒక గాలి గుసగుసలా మాట్లాడినట్టు వినిపించింది. ఇప్పుడే ఎందుకు వచ్చావు? అర్జున్ చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. రాత్రి 12 గంటలు. గడియారం 12 కొట్టింది. అప్పుడే ఇంట్లో లైట్లు ఒక్కసారిగా వెలిగాయి. తలుపు దడక్ అంటూ మూసుకుపోయింది. అర్జున్ లోపల చిక్కుకున్నాడు. ఇంట్లో నుంచి పిల్లల నవ్వు వినిపించింది. కాని అక్కడ పిల్లలు లేరు. పార్ట్ 1. అర్జున్ కెమెరా ఆన్ చేశాడు. డిస్ప్లేలో ఒక షాక్ కనిపించింది. అతని వెనుక ఎవరో నిలబడి ఉన్నారు. తెల్లటి దుస్తుల్లో, జుట్టు ముఖం మీద కప్పుకుని. పార్ట్ 2లో అసలు సీక్రెట్ బయటపడుతుంది. ఆ ఆత్మ ఎవరు? ఎందుకు ఆ ఇల్లు హాంటెడ్ అయింది? అర్జున్ బ్రతికాడా? పార్ట్ 2. ఆత్మ చెప్పిన నిజం. అర్జున్ వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. కాని కెమెరాలో మాత్రం స్పష్టంగా ఒక ఫిగర్ కనిపిస్తోంది. అతను శ్వాస ఆపుకున్నాడు. అప్పుడే ఒక మృదువైన అమ్మాయి గొంతు వినిపించింది. నన్ను చూడగలవా? ఆత్మ ప్రత్యక్షం. మెల్లగా ఒక అమ్మాయి రూపం కనిపించింది. ఆమె పేరు మీనా. ఆమె కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. కాని భయం కాదు, బాధ. అర్జున్ అడిగాడు, నువ్వు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? మీనా చెప్పింది, ఈ ఇల్లు నా జీవితం. నా మరణం కూడా ఇదే. 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. మీనా ఒక ధనిక కుటుంబంలో పెరిగింది. ఈ బంగ్లాలోనే ఆమె తన తల్లిదండ్రులతో ఉండేది. కాని ఒకరోజు ఇంట్లో ఉన్న ట్రస్ట్ మేనేజర్ డబ్బు కోసం వాళ్లను మోసం చేశాడు. రాత్రి సమయంలో ఇంట్లో ఫైర్ పెట్టాడు. అందరూ చనిపోయారు. కాని మీనా ఆ అగ్నిలో పూర్తిగా చనిపోలేదు. ఆమె ఆత్మగా అక్కడే ఉండిపోయింది. శాపం. మీనా చెప్పింది, నా ఆత్మకి శాంతి లేదు. నిజం బయటపడితేనే నేను వెళ్ళగలను. అర్జున్కి అర్థమైంది, ఈ ఇల్లు హాంటెడ్ కాదు. ఇది ఒక అపరాధం దాచిన స్థలం. క్లైమాక్స్. మీనా అతనికి ఒక ఫైల్ చూపించింది. అందులో అసలు హంతకుడి పేరు ఉంది. అతను ఇప్పటికీ జీవించి ఉన్నాడు. అదే ఊరిలో పెద్ద మనిషిగా ఉన్నాడు. అర్జున్ నిర్ణయించుకున్నాడు, నిజం బయట పెట్టాలి. చివరి సీన్. అర్జున్ బయటకు వెళ్లే ముందు మీనా అతన్ని ఆపింది. నువ్వు వెళ్ళిన తర్వాత నేను కనిపించను. కానీ నిజం మర్చిపోకు. అర్జున్ వెనక్కి తిరిగాడు. ఆమె మెల్లగా మాయమైంది. ఎండింగ్. తరువాత రోజు అర్జున్ అన్ని ఆధారాలు బయటపెట్టాడు. పోలీసులు కేసు ఓపెన్ చేశారు. కాని ఆ బంగ్లాలో ఇక లైట్లు వెలగలేదు. కాని రాత్రి 12:00కి ఒక్కసారి మాత్రం గాలి గుసగుసలా చెబుతుంది, ధన్యవాదాలు. ద హ్యాండ్.